కర్మాతీత స్థితి యొక్క వ్యాఖ్య. కర్మాతీత స్థితి అనగా కర్మ చేస్తూ కూడా బంధనాల నుండి అతీతంగా ఉండటం, కర్మకు వశీభూతం కాకుండా ఉండటం, కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ అధికారి స్టేజ్ యొక్క నశాలో ఉండటం, వర్తమాన సంగమయుగం యొక్క స్వరాజ్య అధికారి ఆత్మల యొక్క ఆసనము సింహాసనము కర్మాతీత స్టేజి. నాలెడ్జి ఫుల్గా ఈ జ్ఞానమే కర్మాతీత స్టేజిని చూడటానికి దర్పణంలాగా పనిచేస్తుంది. అంటే మీరు ఎంత కర్మాతీత స్టేజికి చేరుకున్నారు అన్నదానికి మీ యొక్క జ్ఞానమే, మీకు ఎంత జ్ఞానం అర్థమైంది, ధారణా స్వరూపంగా ఎంతమందికి ఎంత అయ్యారు, జ్ఞాన స్వరూపంగా ఎంతవరకు అయ్యారు అని దాన్ని బట్టే మీ యొక్క కర్మాతీత స్టేజి అర్థమవుతుంది. కర్మాతీత స్థితి అనేది తత్ సింహాసనము చాలా గొప్ప శ్రేష్టమైన సింహాసనము. ఇలాంటి తఖ్త్ నషీన్ ఆత్మలు విశ్వం ముందు ఇష్ట దేవతల రూపంలో ప్రత్యక్షం అవుతారు. అంటే కర్మాతీత స్టేజ్ అనేది ఒక సింహాసనం, ఆత్మ యొక్క సంపూర్ణ అంతిమ ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఈ స్టేజికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు విశ్వం ముందు ఇష్ట దేవతల రూపంలో ప్రత్యక్షం అవుతారు. స్వరాజ్య అధికారి సభ అనగా ఇష్ట దేవతల యొక్క సభ. మరి కర్మాతీత స్థితికి సమీపానికి చేరుకున్నామా లేదా, మరి సమీపతకు గుర్తు ఏంటి? మనం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నాం, మనం కర్మాతీత స్టేజి చేరుకోవాలి, అదొక్కటే మనకు లక్ష్యం మిగిలింది అని చెప్తూ ఉన్నారు. మనకి గుర్తు కర్మాతీత స్టేజికి సమీపంలోకి వచ్చాము అంటే వాక్కులోకి రావటం ఇష్టం ఉండదు, అన్నిటికీ అతీతంగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అదే గుర్తు కర్మాతీత స్టేజికి వెళ్ళారు అందానికి. సాకారి స్వరూపంలో కర్మయోగిగా అవుతారు. సాకార స్మృతిలో నిరాకారి స్మృతిలో సాకారి స్మృతిలోనే సాకారంలో ఉంటూ నిరాకారి స్మృతిలో స్థిరమవుతూ ఉంటారు. వినటం, వెంటనే స్వరూపంలోకి అవ్వటం, మన చింతన చేయటం, నిమగ్న సంలగ్నత స్టేజి, మనను చింతన మగన అవస్థ అనేది ఉంటూ ఉంటుంది. ఆత్మిక సంభాషణలో రావటం మరియు స్వరూపంలో స్థిరం అవ్వటం. అంటే మనం మాట్లాడుతూ ఉంటాం, వెంటనే మాట అయిపోగానే స్వస్వరూపంలో స్థిరంగా అవుతాం. ఇలాంటి అభ్యాసం ఎంత చేస్తూ ఉంటామో మనం, అప్పుడు మనం కర్మాతీత స్టేజికి చేరుకున్నట్లు మనకే తెలిసిపోతూ ఉంటుంది. ఆలోచించడం, చేయటం, కర్మేంద్రియాల్లోకి అంటే ఆధారంగా తీసుకొని రావటం, కర్మ చేయటం, అతీతంగా అవ్వటం, ప్రకృతి ద్వారా ప్రాప్తించిన సాధనాలను సమయానుసారంగా ఉపయోగించుకుంటూ ఉంటాం, మరలా నిరాధారంగా అయిపోతాం. కాబట్టి చూడటం, సంపర్కంలోకి రావటం, చూస్తూ కూడా చూడకుండా ఉండటం, ఇది కర్మాతీత స్థితికి సమీపంలోకి చేరుకున్నందుకు గుర్తు. సంపర్కంలోకి వస్తూ కమల పుష్ప సమానంగా ఉండటం, వీటన్నిటిలో సమానంగా ఎప్పుడైతే మనం ఉంటూ ఉంటామో కర్మాతీత స్థితికి చేరుకున్నట్లు మనకు అర్థం అనేది అవుతూ ఉంటుంది. ఎంతెంతగా మనం కర్మాతీత స్టేజ్కి వెళ్తూ ఉంటామో అంతగా మనకు కర్మ బంధనాలు ముక్తి అయిపోతుంది అని కూడా బాపూజీ చెప్పారు. ఇవన్నీ కూడా మురళిలో కూడా ఉన్నాయి. మురళి యొక్క ఆధారంగా ఇప్పుడు మనం చేయాల్సిన పురుషార్థం కూడా ఇదొకటే మిగిలి ఉంది. అచ్చా, పరం శాంతి. పరం శాంతి. బేహద్ పరివారంకు బేహద్ దాదాజీ, దాదీమా, బేహద్ బ్రహ్మ మా యొక్క పరిస్మృతులతో యాత్ప్యార్ మరియు నమస్తే. ఈరోజు మా విశ్వ పరివర్తక ఆత్మలకి స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసే విశేషమైన పిల్లలకి ఎవరి ముఖం ద్వారా బాపు యొక్క గుణాలను, బాపు ఇచ్చిన జ్ఞానాన్ని, బాపు యొక్క మహిమను మరి చూపిస్తూ ఉంటారు. ఎవరైతే బాపూజీ చెప్పినటువంటి మాటను నోటితోటి చెప్తూ మరి నోటితోటి బాపు యొక్క గుణాన్ని మహిమ చేసేటువంటి లాడ్లే ప్యారే పిల్లలకి బేహద్ మా యొక్క ప్రిస్మృతులు మరియు నమస్తే. కర్మాతీత స్థితి గురించి పిల్లలకి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. కర్మాతీత స్థితి ఎలా తయారవుతుంది, కర్మాతీత స్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవరు తెలుసుకోవటం లేదు. అప్పుడు ఎవరు కూడా కర్మాతీత స్థితికి పవర్ఫుల్గా తయారు కాలేదు, సంపూర్ణంగా ఎవరు కాలేదు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఈ పాత ప్రపంచం మీద
మీ యొక్క మనసు అనేది ఉండదు. అందుకనే ఇది అంతిమంలో వస్తుంది అని మురళీ పాయింట్ చెప్పేవారు. ఎప్పుడైతే కర్మాతీత స్థితి వస్తుందో కర్మభోగం సమాప్తి అయిపోతుంది. నిస్సంకల్ప స్థితిలో ఉంటారు. బాపు లోపలికి ఇమిడిపోయినట్లు బాపే ప్రపంచము, బాపే నేను, నాలో బాపున్నారు, బాపులో నేనున్నాను అనేటువంటి స్థితిలో ఉంటారు. దీన్నే కర్మాతీత స్థితి అని అంటారు. కర్మాతీత స్థితిలో దేహి అభిమాని స్టేజ్ వస్తుంది. కొంచెం కూడా వారికి దేహాభిమానం కానీ దేహ సంబంధికులపైనటువంటి మనసు కానీ ఉండదు. కర్మాతీత స్థితి వస్తే మనసా వాచ కర్మణ తోటి ఎలాంటి పొరపాట్లు జరగవు. లాస్ట్ సమయం వరకు మరి కర్మాతీత స్థితి రాదు అంటే కొద్దో గొప్ప అందరితోటి కూడా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మీతోటి ఎలాంటి పొరపాట్లు కర్మణ మనసా వాచ కర్మణ జరగకుండా ఉంటాయో అప్పుడు కర్మాతీత స్టేజీ వచ్చినట్లు. ఇంకొక పాయింట్, జబ్ తక్ జీనా హై తబ్ తక్ పढ़ना है. కర్మాతీత స్థితి వచ్చేంత వరకు చదువుకుంటూ ఉండాల్సిందే. బాపు కూడా అంతిమ సమయం వరకు మనకు చెప్తూనే ఉంటారు. బేహద్ దాదాజీ అవ్యక్త రూపాన్ని ధారణ చేసే అంతవరకు మనం కూడా అవ్యక్త స్థితిని ధారణ చేసే అంతవరకు కూడా మరి బాపూజీ కొద్దో గొప్ప కొన్ని శబ్దాలు అంటే కొన్ని మాటలు చదువుని మనకి చెప్తూ ఉంటారు. విద్య పూర్తయిపోయింది అంటే అప్పుడు మనం ఈ యొక్క కర్మాతీత స్టేజ్కి వెళ్ళిపోయినట్లే. శరీరానికి దుఃఖం అనేది రానే రాదు. కర్మాతీత స్టేజ్ వస్తే, కర్మాతీత స్థితి వస్తే శరీరమే మారిపోతుంది. పాత శరీరంలో ఉంటే దుఃఖం, కొత్త అవ్యక్త శరీరంలో ఉంటే అవ్యక్త ప్రపంచంలో ఉంటే సుఖం, రోగ శోకాలు అన్ని సమాప్తి అవుతాయి. కర్మాతీత స్థితి అనేది దాదాజీ యొక్క గిఫ్ట్. ఇది విద్య పూర్తయిన తర్వాతే అంతిమంలోనే వస్తుంది. అది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా విద్య పూర్తవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ నెంబర్ వాళ్ళకి లాస్ట్ నెంబర్ వారికి విద్యలో కూడా మార్కులు 4 సబ్జెక్టులో మార్కులు ఉంటాయి కాబట్టి వారి నెంబర్ అనుసారంగా వారి సబ్జెక్టులు వారి మార్కులు వాళ్ళకు వచ్చినట్లు అనమాట. ఇప్పుడు మనకు ఒక పని మిగిలి ఉంది. ఏంటది? ఎలా నేను కర్మాతీత స్థితిని పొందాలి అని. కర్మాతీత స్థితి వస్తే నిస్సంకల్పంగా అవుతారు. దేహ సంబంధికుల్ని మర్చిపోతారు. ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటారు. అప్పుడే ఆత్మ చాలా హల్కాగా అవుతూ ఉంటుంది. కర్మాతీత స్థితి వస్తే యజ్ఞం కూడా సమాప్తి అయిపోతుంది. అనగా ఇంకా యజ్ఞంలో అందరూ ఆహుతి అయిపోతారు. స్వాహ అన్నీ కూడా సమాప్తం అయిపోతుంది. అంటే పూర్తిగా సంపూర్ణ స్టేజ్కి బేహద్దు పిల్లలు బ్రాహ్మణులు అయిపోయినట్లు. కర్మాతీత స్థితి వస్తే ఫరిస్తాగా అయిపోతారు. ఒక్క సెకండ్లో ఇది జరిగేటువంటి విషయమే. ఫరిస్తా అనగా ఎవరితోటి ఏ రిస్తాలు అనేది లేకుండా ఉండటం. బాపు ఏదైతే అంటూ ఉన్నారో అది ఫటాఫట్ వెంటనే చేసేస్తారు. అంటే బాపు యొక్క శ్రీమతం ఆజ్ఞానుసారంగా ఫాలో చేసే వారికే వాళ్ళే కర్మాతీత స్థితిని సాధించగలుగుతారు త్వరగా. అంటే శ్రీమతాన్ని ఆజ్ఞను ఫాలో చేస్తే ఆయన పవరు ఆశీస్సులు వస్తాయి. ఆయన ఎనర్జీ తోటి కర్మాతీత స్థితిని చేరుకోగలుగుతారు. ఆజ్ఞను ఉల్లంఘించారనుకోండి, శ్రీమతానికి విరుద్ధంగా నడిచారనుకోండి, కర్మల బోజా ఉంటుంది. మళ్ళీ కర్మల ఖాతా తయారవుతుంది. కర్మ బంధనాల్లోకి ఇరుక్కుంటూ ఉంటారు. అప్పుడు కర్మాతీత స్థితికి చేరుకోవటానికి కొంచెం ఆలస్యం పడుతుంది. దాదాజీ పైన 100% భరోసా ఉంటే, సత్యం అని అనుకుంటే, వారు బాపు ఏదైతే అంటున్నారో అది సత్యం అని అంత ప్రేమ, అంత లగ్నత, మరి ఎంత దీక్ష ఉంటుందో అంతంతగా మీరు కర్మాతీత స్థితికి చేరుకోగలుగుతారు. 100% ప్రేమ ఉంటే దాంతో పవర్ లభిస్తుంది. బాపు అంటేనే ఆల్మైటీ అథారిటీ. ఆయన పవరు ఎలా లభిస్తూ ఉంది? ప్రేమతోటే కదా. ప్రేమ లేకపోతే మీరేమీ చేయలేరు. విద్యను నేర్చుకోలేరు, పురుషార్థము చేయలేరు, పరివర్తన కాలేరు, సేవ కూడా చేయలేరు. అందుకని ప్యార్ హీ పవర్ హై అంటారు. ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో వారు చెప్పినట్టు తూచా తప్పకుండా వాళ్ళనే ఫాలో చేయాలి, వాళ్ళలాగే కావాలి అని మనసు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే బాపూజీ ప్యార్ హీ పవర్ అని అన్నారు.
ఎప్పుడైతే ఆత్మకి పవర్ వస్తూ ఉంటుందో ఆత్మ నిస్సంకల్ప స్థితికి వెళ్తూ ఉంటుంది. బాప్ కహే ఫౌరన్ కర్కే దికావే, బాపూజీ చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఎవరైతే చేసి చూపిస్తారో అప్పుడు ఆయన మీద మీకు ప్రేమ ఉన్నట్లు. ఈ ప్రేమ మిమ్మల్ని చాలా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. దాదాజీ రూపాన్ని ధారణ చెయ్యాలి. దీని లోపలే నిమగ్నం అయిపోతే ఆ పవరు అయస్కాంత శక్తిలాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్రేమ పవర్లో ఆ పవర్ రావటంతో సూక్ష్మ శరీరం ఛార్జ్ అవుతుంది, కారణ శరీరం ఛార్జ్ అవుతుంది, మహాకారణ శరీరం ఛార్జ్ అవుతుంది. అనగా ఏదైతే కర్మలకు ఖాతా కారణ శరీరంలో ఉందో, జన్మలకి ఖాతా ఏదైతే కారణ శరీరంలో రికార్డింగ్ అయి ఉందో అవన్నీ కూడా ఖతమైపోతాయి. ఇవి ఖతమైన నాడు కర్మాతీత స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. ఫరిస్తాగా అయితే భూమితోటే ఈ కనెక్షన్ అనేది తెగిపోతుంది. ఫరిస్తాలు భూమికి అతీతంగా, ఆకర్షణకు అతీతంగా, భూమి ఆకర్షణ శక్తికి దూరంగా ఎగురుతూ ఉన్నట్లు మనకి చెప్తూ ఉంటారు. ఎంతవరకైతే మనకు కర్మభోగం ఉంటుందో అంతవరకు కర్మాతీత స్థితి రానట్లే. చాలామంది మేము ఎవరు రెడీగా ఉన్నాము అని అంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు రెడీగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. చెప్పటం వేరు, తయారై ఉండటం వేరు. మరి దేహము దేహ సంబంధికులతోటి మరి కనెక్షన్ కట్ చేసుకుంటూ దూరంగా ఎవరైతే అవుతూ ఉంటారో వారు బాపుకి చాలా దగ్గరగా వచ్చేస్తూ ఉంటారు. మన శరీరానికి రోగాలు ఉంటే మనం మరి దూరంగా ఉన్నట్లే కదా కర్మాతీత స్థితికి. రోగము అంటే కర్మభోగము, కర్మల ఖాతా. ఇది సమాప్తి చేసుకున్న నాడే కర్మాతీత స్టేజ్కి వెళ్తూ ఉంటాం. బేహద్ దాదాజీ తోటి ప్రేమ పవర్ ఉంటే ఏక్ బాప్ దూసరా నా కోయి అనుకుంటూ సదా అదే లగ్నంలో అదే సంలగ్నమై నిమగ్నమై అవుతారు. కర్మాతీత స్థితికి కూడా అలాగే దగ్గరగా ఆయనకి ఇష్టమైన స్టేజీ, ఆయన ఉన్న స్టేజికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అవి ఇప్పుడిప్పుడే మరి బాపూజీ చెప్పినట్టు నడుస్తూ ఉన్నాము. పురుషార్థం పూర్తయిపోయింది అంటేనే ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరు రెడీగా అయ్యారు అని. ఎవరు రెడీ అంటే ఏంటో అప్పుడు అర్థం తెలుస్తుంది. మన పని సమాప్తం అయిపోయింది. పురుషార్థం పూర్తవడం అంటే మనం చేయాల్సిన పని పూర్తయింది. సంకల్పాలతోటి కూడా కర్మభోగం అనేది ఉండకూడదు, అది కూడా సమాప్తి కావాలి. ఎవరితో మాట్లాడినా మరి స్మృతి తోటి కనెక్షన్ పెట్టుకున్నా కర్మల ఖాతా తయారవుతుంది. ఎక్కువగా మాట్లాడినా, ఎక్కువగా ఎవరిని జ్ఞాపం చేస్తూ ఉంటారో వారితోటి ఖాతాలు బంధనాలు తయారవుతూ ఉన్నాయి. అసలు బంధనాలు ఉండబట్టే వాళ్ళ యొక్క స్మృతి వస్తూ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ తెంచుకుంటేనే కదా కర్మాతీత స్థితికి తయారీ అయ్యేది. తమ స్థితిని మీరు ఇప్పుడు తయారు చేసుకోండి అంటున్నారు. ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వారి గురించి దాని గురించి చింతన చేయటం అనేది తగ్గించుకోండి. తమ స్థితిని తయారు చేసుకున్నప్పుడే సమయానికి మనం అన్నీ ఖతం చేసుకోగలుగుతాము. కాబట్టి బాపూజీ ఎప్పుడు ఏం చెప్తాడో, ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. పక్కాగా 18/1/18 అనైతే బాపూజీ డేట్ ఇచ్చారు. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ సమయాన్ని సమాప్తి చేసే వాళ్ళముగా, బేహద్దు పిల్లలుగా బాపు ఇచ్చినటువంటి డ్యూటీని చేస్తూ బాపూజీ హృదయ సింహాసనంలో బాపూజీ బేహద్దు పిల్లలుగా మనం కావాలి అనుకోవాలి. దీనికోసం మనం ప్రతి ఒక్క గడియ, ప్రతి సెకండు, ప్రతి ఒక్క మినిట్ కూడా స్మృతి, మన యొక్క లక్ష్యం, కర్తవ్యం చేస్తూ ఉంటే మనం కర్మాతీత స్థితికి దగ్గరలో వెళ్తూ ఉంటాం, చేరుకుంటాము, మనం సంపూర్ణంగా అవుతాము. అచ్చా, బేహద్దుకే బేహద్ పరం పరం శాంతి.